మనకు తెలియకుండానే మన గ్రామంలో ఒక అమ్మాయి ఉంది. భలే ఉంది కదా. సరైన పిచ్చిదానిలా ఉందే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. నన్నంతా పాడు చేసింది. పద మనం వెళ్ళి నదిలో స్నానం చేద్దాం. అదేంటి నీళ్ళల్లోకి దూకిన వెంటనే మెరిసిపోతుంది? ఎక్కువసేపు స్నానం చేస్తే ఉన్న అందం కూడా పోతుందేమో. అదే నిజమే, చూడ్డానికి అతిలోక సుందరలా ఉంది. అయితే మనం తొందరగా వెళ్ళి పరిచయం పెంచుకుందాం, ఏమంటావ్? రేయ్, తొందరపడకరా. దాన్ని మన దారికి ఎలా తెచ్చుకోవాలో ఒక ఐడియా ఆలోచిద్దాం. అయినా తన గురించి మనకేం తెలియదు కదా. అవును, ఏమీ తెలియడం లేదు. ఈ తిమింగలం కొలను మొత్తాన్ని నాశనం చేసింది. చిన్నచమని, ఇది మామూలు తిమింగలం కాదు, నేల తిమింగలం. చెన్నయ్య గారు, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. నువ్వు నీ కళ్ళతోనే కామాన్ని తీర్చుకోకు. బా, మీరు ఇలాగే ఏదో చెప్పి మూడు మార్చకండి. విందు దొరికేంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఒక విందు కోసం కాదు, తన కోసం ఎన్ని విందులకైనా వెయిట్ చేయొచ్చు. చిన్న ఓనర్ గారు తప్పకుండా మీకు విందిస్తారు. ఇప్పుడు బండి ఎక్కండి, లేకపోతే వచ్చిన పని జరగదంతే. ముందు నువ్వు వెళ్ళు, దీనికంటే ముఖ్యమైన పని ఉంటుందా? అదే నిజమేలే, పద వచ్చి బండెక్కు. వస్తానాగండి. తను స్నానం చేసి బట్టలు వేసుకుని అందంగా తయారయ్యి మన ముందుకొచ్చి నుంచోని మిగతాది స్క్రీన్లో. పదండి. ఏంటిది కథకళి డాన్స్ ఆడుతుంది? రే, ఈ అమ్మాయి పిచ్చిదానిలా ఉందిరా. ఈమెను చూస్తూ ఉంటే మనకే టైం వేస్ట్ అవుతుంది. రండి మనం వెళ్ళి ఆడుకుందాం. బౌలింగ్ ఏరా. పద పద పారిపోదాం. రండ్రా, పిచ్చిది పాపుని కొడుతుంది. కొట్టి చంపేయాలరా. కొట్టేనంటే పిల్లలు ఆడుతున్నప్పుడు బాల్ నా మీద వచ్చి పడింది. ఇది ముందే చెప్పొచ్చు కదా. అరే, ఈ అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. అయ్యో, మా బాబుకి ఏం జరిగింది? ఏమైందిరా? ఎవరు కొట్టారు? నువ్వెవరమ్మా? ఇక్కడున్న మగాళ్ళకి పని అంటూ ఏమీ లేదు. వాళ్ళెవరినైనా ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళకసలు నిద్రే పట్టదు. ఈ పనికి మాలిన వాళ్ళ వల్ల నీ మనశ్శాంతే పోయింది కదా. రా, నీ పేరేంటి? పాపం భయపడిపోయినట్టున్నావు. అన్నా, మొహమ్మద్ అన్నా, మాకు తినడానికి ఏదైనా ఇవ్వరా? ఇప్పుడు దీన్ని కూడా నీతో పాటు కలుపుకున్నావా? అందరూ కలిసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చూసి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. చాలా మంచిదమ్మా. తనకో తోడు దొరికింది, మనకో తోడు దొరికినట్టే.
రేయ్ ఆ? వీళ్ళకి తినడానికి ఏదో ఒకటి రెడీ చేయి. ఏ మొహమ్మద్ బాగా ఆకలిస్తోంది, తిందామని వచ్చాను. రేయ్ ఇన్స్పెక్టర్ గారు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చావు. తినడానికి ఏదోటి పెట్టు అంటే బయట తిరుగుతున్న కుక్కల్ని పిల్లల్ని పట్టుకుని రానక్కర్లేదు. మంచి వేడిగా ఉండే ఇడ్లీలు పట్రా. అయ్యో సార్, మీరు చాలా చాలా గొప్పోళ్ళు. మీకు మేము మంచి తిండే పెడతాం. హ, మీ ఓనర్ నీకు నేర్పించింది నువ్వు అలాగే అప్పగిస్తున్నావు. తప్పేముందులే, అసిస్టెంట్వి కదా. ఓనర్ని బట్టి పనోడు. అయ్యో సార్, ఏంటి మీరనేది? ఎప్పుడొచ్చినా సార్కి మంచి తిండే పెడతాం. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి సార్, తనకంటూ ఇక్కడ ఎవరూ లేరు. పాప అమాయకురాల్లాగా అనిపించి తను తినడానికి ఇక్కడ తీసుకొచ్చాను, అంతే సార్. హ్మ్. చూడు, ఇలా అడ్డమైన వాళ్ళకి తిండి పెడుతూ ఉంటే రేపు నువ్వు తినడానికి ఏమీ ఉండదు. మ్మ్. హ్మ్. ఈ విదేశీయురాలు ఎవరు మహమ్మద్? విదేశీయుల దగ్గర పాస్పోర్ట్ని చెక్ చేసే అధికారం పోలీసులకు ఉంది కదా. ఆ? మ్మ్. మా సార్ మొహానే ఎంగిల్ చేయి విసురుతావా? పర్వాలేదు పర్వాలేదు, పాపం ఏమీ తెలీదు. నేనింతకు ముందు ఒక చోట పనిచేశాను కదా, ఆయన అప్పుడు ఏఎస్ఐగా ఉండేవాడు. ఊరందర్నీ అదరగొట్టి పారేసేవాడు. కానీ అతను మంచివాడేమీ కాదు. నేను కూడా విన్నానులే. ఉమ్, ఓ, ఎక్కడి నుంచి వాసన పసిగట్టొస్తున్నారు? నేను వాసుని వెతుక్కుంటూ వచ్చాను. గట్టిగా పిలిస్తే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడుగా. సార్ మీరు లోపలికి రండి. ఇదిగోండి, మా పర్వాలేదు. కొడుకు వచ్చినందుకు ఏదో ఒకటి తినాలండి. రండి. ఉమ్. అలా జరగడం చాలా తప్పుడు పని కదా. ఆ, నువ్వు చెప్పేది సరేలే. అవును. అమ్మో. ఇలా చూడవయ్యా, అదేంటంటే నిన్ను మనీని చూసి 3 రోజులవుతుందే. ఈ మార్కెట్ సైడే రాలేనట్టుంది. అది కాదు వసంతి, నాకు చిన్న పని ఉండి మార్కెట్ వరకు వెళ్ళొచ్చాను. అదే. ఉండని మీ ఇద్దరు 3 రోజులు కావలసిన వడ్డీకి పైన వడ్డీ ఈ వాసంతి చేతికిచ్చి వెళ్ళండి త్వరగా. మొత్తం అంతా అడిగితే ఎలా? సగం ఇప్పుడు ఇస్తాను. అక్కడ ఇక్కడ పోగు చేసినా నా వల్ల కావడం లేదు. కష్టం. డబ్బులు తీసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదా నువ్వు? ఈ వాసంతికి కోపంగాని వస్తే పాపం పుణ్యం చూడదని తెలీదా? అయ్యో, మొత్తం తీసుకుంటుంది. వసంతి వద్దు. మణి, నాకు తొందరగా డబ్బులు కట్టాలి. ఏమైనా పనికి పో, కుటుంబాన్ని గడపాలి కదా. అసలు ఎంత కావాలి? 2000 రూపాయలా?